నమస్తే అండి. ఈ తీగ మొక్కను చూడండి. ఇవి ఎక్కడైనా మైదానం ప్రాంతాలు, వాగులు ప్రక్కన అల్లుకొని పెరుగుతాయి. సైంటిఫిక్ నేమ్ లప్పా ఈజిప్టియాకా అని మరియు లుప్పా ఈజిప్టియాకా అని పిలుస్తారు. తెలుగులో కొన్ని ప్రాంతాలలో లోకల్ పేరుతో కోతిబీర అని గ్రామీణ ప్రాంతాల వారు పిలుస్తూ ఉంటారు. 3 లోబ్డ్ ఆకులు షేపులో ఉండి కాయలు సుమారు 30 సెంటీమీటర్లు కలిగి పండిన తర్వాత గోధుమ రంగులో పరిపక్వంగా ఉంటాయి. వీటిని 16వ శతాబ్దంలో ఐరోపా వృక్ష శాస్త్రజ్ఞులు ఈజిప్టులో ఈ మొక్కలను సాగు నుండి పరిచయం చేయబడినప్పుడు మొక్కకు పర్యాయ పదమైన బొటానికల్ నేమ్ నిర్దిష్ట చేశారని చెప్పడం జరిగింది. ఇతర దేశాలలో పరిశోధకుల ప్రకారం లుప్పా ఈజిప్టియా కోసం సాధారణ సాగులో ఈ కుటుంబానికి చెందిన కొన్ని రకాలైనటువంటి పూర్వం నుంచి వెజిటేబుల్ కల్టివర్ వివరణలో అనేక ఇతర సాగులు చేయబడుచున్నాయి. ఈ కాయలను గృహ పరికరాలను శుభ్రపరిచే ఏజెంట్గా ఉపయోగించడం కోసం శతాబ్దాలుగా ఆసియాలో సాగు చేస్తారని మరియు సహజ ఫైబర్ల యొక్క ఒక పరిశ్రమలో ప్రసిద్ధ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్గా వినియోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఈ కాయలను కొన్ని ప్రాంతాల వారు లేతగా ఉన్న కాయలను మరియు పండు గింజలను, పుష్పాలు, ఆకులను ఉడికించి కషాయంలా తయారు చేసి ఆహారముగా తీసుకుంటారు. పుష్పాలు చూడడానికి పసుపు, ఆరెంజ్ రంగులలో గుమ్మడి తీగ మొక్క పుష్పాలు ఎలా ఉంటాయో యాజిటీజ్గా అలానే ఉంటాయి. ఈ పండ్లు ఎండిన తర్వాత వచ్చే పీచును స్క్రబ్బింగ్ బాత్, స్పాంజులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పీచును వివిధ పరిశ్రమలో డిస్రాంగ్ గోర్డ్, రాగ్ గోర్డ్ మరియు స్పాంజ్ గోర్డ్, వెజిటేబుల్ స్పాంజ్ అనే సాధారణ పేర్లతో కూడా పిలుస్తారు. అలాగే గింజలు మరియు ఆకుల సారం నుండి నూనెను తీసి కండరాల నొప్పి, ఆర్థరైటిస్ నొప్పి మరియు నాసికా వాపు, పైనస్ సమస్యలకు కూడా నిరోధించడానికి ఆయుర్వేదంలో వైద్యులు ఉపయోగించబడుతుంది.